నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఒక తండ్రి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. కానీ అదే కొడుకు నాన్న 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను అంటే వచ్చే ఆనందం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి 1000 ఉద్యోగాలు కాదు, 1000 కుటుంబాలలో ఆనందం, 1000 కుటుంబాలలో భాగస్వామ్యం. Welcome to the family of People Mart. On this happy note, I would like to announce that People Mart will have its new CEO from the 1st of April. ఆనంద్, కొన్ని రోజుల ముందు జేపీ నన్ను కలిశాడు. నానా, మీరు వాడు భయపడుతున్నారా? వాడి గురించి నీకు తెలీదు నానా. జేపీతో నేను మాట్లాడతాను. వాడి కళ్ళు పడ్డ చోట చెవులు వినబడవు. పోనీ నానా, ఈ ఇష్యూని డీల్ చేయడానికి మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడినేవన్నా అమ్మా, నేను డిసైడ్ అయిపోయాను, నాకు స్వామియే కరెక్ట్ అని. ఆనంద్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, తనకి నువ్వు అని చెప్పేస్తాను. ఆ స్వామి గారిని చంపేయడానికన్నా రెడీ గాని ఆ లో క్లాస్ గాడికి నా కూతురునివ్వను. అనేసేసి నాకు ఫోన్ చేయండి. ఏంటి మాడ్రే? ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఇంకో 10 లక్షలు పోతే పోయింది, నిన్ను కూడా ఇప్పించేస్తాను. 10,000 జీతం పెంచితే నేనే సైలెంట్ గా ఉంటా కదా. పోనీ ఒక 5 పెంచండి. అనేసేసి నాకు ఫోన్ చేయండి. వదండ్రా, ఇదిగో అందులో 10,000 ఉంచు. సో కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. No, not for some time. 1 hour. Till 1 hour, no more disturbance. Good morning, Chakravarti ji. Within that 1 hour, I'll finish the game. కొత్త CEO వస్తున్నారన్నావు కొడుకా. జేపీ, వాడి జోలికి వెళ్ళొద్దు. ఏమున్నా మన ఇద్దరం మాట్లాడుకుందాం. హే, మాట్లాడు. చూడు, ఈ కంపెనీ నేను బతుకుండగా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం జరగదు. బలివ్వడానికి కత్తి కింద ఉన్న మేకకి కోరికలు ఉండకూడదు చక్రవర్తి. నేను డిసైడ్ అయ్యాను, ఈ కంపెనీ నాదవ్వాలి. అయ్యాకే నువ్వు పోవాలి. ప్లాన్ సింపుల్ చక్రవర్తి. ఇవాళ ఒక లైఫ్ తీసుకెళ్ళిపోతా. హలో ప్రణవ్ గారు, సారీ ఫర్ కెప్ట్ యు వెయిటింగ్. ఇంటికి వెళుతున్న నీ కొడుకుని నా కొడుకు చంపేస్తాడు. నీ కొడుకు ఎవరి మీద కనీసం చెయ్యి కూడా ఎత్తడంట. అయ్యో. అథర్వా, రెడీయా? రెడీ డాడీ. He's ready. Let the fun begins. Move. వీడిని చంపడానిక అనవసరంగా ఇంతమంది వచ్చాం కదా డాడీ. వీడు అన్నప్రాసన రోజున గాజులు పట్టుకొని ఉంటాడు. ఒకే 1 నిమిషంలో వేసేస్తాం. అనేసేసి నాకు ఫోన్ చేయండి రా. రండ్రా.
వాడు చావుకి జస్ట్ 10 seconds దూరంలో ఉన్నాడు. 9 8 7 6 5 స్వామి హెల్ప్ చేస్తాడు. 4 3 కొడుకా ఆఖరిసారి మాట్లాడుకో. కొన్ని రోజుల్లో చనిపోయే మీ నాన్నకి ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ గా పోవడం ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వున్నదే నిజం. ఇలాంటి వాళ్ళని డీల్ చేయడానికి మాట్లాడే బిజినెస్ మ్యాన్ కాదు, తిరగబడే కామన్ మ్యానే కరెక్ట్. అంకుల్, స్వామి, ఆనంద్ ఇద్దరు ఒకళ్ళేనమ్మా. స్వామి వాడే, ఆనందు వాడే. ఇద్దరి ఫ్యామిలీస్ కి ముద్దుల పురుగు. రాజు వాడే, బంటూ వాడే. ఒక మనిషి, 2 క్యారెక్టర్లు, 2 ఫ్యామిలీ. స్వామి వివేకానంద చక్రవర్తి నా కొడుకు. పాపా ప్రణవే ఆల్రెడీ ఆన్ డ్యూటీ ఇక్కడ. వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? మనోళ్ళు వేసేసారా? మనోళ్ళనే వేసేస్తున్నాడు డాడీ. And the show begins. If I see a villain in you, you will see a hero in me. వద్దు అని చేతులు కట్టేసిన మా నాన్నే రౌండ్ వేసుకోమంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎరుపు రంగు చూపించి ఎద్దును వదిలేసినట్టుండదు. 200 స్పీడ్తో రేంజ్ రోవర్ గుద్దినట్టుండదు. ఇప్పుడు దాకా ఎందుకు పరిగెట్టావరా? పరిగెత్తి పరిగెత్తి కొట్టడం శాడిజం.
అదే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టడం హీరోయిజం. బట్ ఐఎమ్ ఏ సాడెస్ట్ వెన్ ఐఎమ్ ఇన్ యాక్షన్. వేసేసారా లేదా? వేసేసారా లేదా? సార్ ఆడు మనిషి వాషింగ్ మిషన్ ఇలా ఉతుకుతున్నాడు ఏంటి సార్? బాబోయ్, అప్పటి నుంచి వేసారా లేదా 1వ తేదీ వచ్చింది. ఇంతకీ నా శాలరీ వేసారా లేదా? నువ్వెక్కడ దొరికేవరా నాకు? నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఈజీ ఈజీ. ఈరోజు ఒక్క లైఫ్ గ్యారంటీగా తీసుకెళ్ళిపోతాం. మీ నాన్నను వదిలేసి నిన్ను వేసేద్దామని వచ్చాం. వర్కౌట్ అవ్వకపోతే నిన్ను వదిలేస్తాం. అక్కడ మీ నాన్నని బూమ్. కోసం మీ నాన్న పోతాడో, మీ నాన్న కోసం నువ్వు పోతావో నీ ఇష్టం. నైస్ బాయ్. సార్ ఇప్పుడే వేసేసాం సార్. వేసారా? సూపర్. Mr. Chakravarti, see you again. ఏం చేశారు నా కొడుకుని? ఏం చేశారు నా కొడుకుని? చెప్పి వెళ్ళు. చెప్పి Sir. ఏం చేశారు? చెప్పి వెళ్ళు. నువ్వు వచ్చేసరికి సీఈఓ ఛానల్ క్లియర్ అయిపోయిందిరా. ఆఫీస్ కూడా నీకు నచ్చినట్టే డిజైన్ చేయించాను. ఏంట్రా ఎట్లాగా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? అన్నయ్య కనిపించట్లేదని అందరూ కంగారు పడుతుంటే ఈ టైంలో ఆఫీసు సీఈఓ అంటారు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పెద్దనాన్న, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎక్స్ట్రా ఫోర్స్ వాడమని డిఐజీని పర్సనల్ రిక్వెస్ట్ చేశాను. అన్నయ్య ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుంది. మీరేం కంగారు పడకండి. విక్రమ్, అది చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఫ్లైట్ దిగి ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? పెద్దనాన్న, ఆనంద్ మీకున్న ఒకే ఒక కొడుకు, నాకున్న ఒకే ఒక్క అన్నయ్య. నేను ఇంటికి రావడం కన్నా అన్నయ్య ఇంటికి రావడమే ఇంపార్టెంట్. అయ్యో, దొంగ సచ్చినోళ్ళు నా కొడుకుని చంపేద్దాం అనుకున్నారా? వాళ్ళు చెమ్మడిపోను. ఊరుకో దేవకి. తల మీద కొట్టి మార్చురీలో పడేస్తే ఎలా బయటపడ్డావురా? ఆ మార్చురీ ఉన్న హాస్పిటల్ చక్రవర్తి గారి చార్టీస్తో నడుస్తుంది. లాస్ట్ మినిట్ లో నన్ను గుర్తుపట్టి వాళ్ళే సేవ్ చేశారు.